వినాయక్ గౌడ్ అంటుందండి. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. అలాగే ఉండండి. ఒకసారి అంబటి జ్యోతిరెడ్డి గారు ఉన్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి మరి ఆయన కన్వీనర్. సో ఏం చెప్తారో ఒకసారి విందాం. జ్యోతిరెడ్డి గారు చెప్పండి. ఎట్లా చూస్తారు? మొత్తానికైతే జాగృతితో పొత్తు కుదిరిపోయిందా? మొత్తం ఇంకా ఎన్నికల్లో రేపటి నుంచి నామినేషన్లు వేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు కవిత గారితో మీటింగ్ జరిగింది. జాగృతి ఉద్యమ సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడైతే అవకాశం మా పార్టీ వాళ్ళు లేరో ఆ అవకాశంలో మేము వాళ్ళకు కూడా అవకాశం కల్పించేసి మా పార్టీలో జాయిన్ చేసుకొని మెంబర్షిప్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఆ రాజకీయ పార్టీగా చూడకుండా ఉద్యమకారులు ఎవరైతే అణగదొక్కబడ్డారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఉద్యమం చేయడానికి సుభాష్ చంద్రబోస్ ఆశయాలు ప్రజలకు తీసుకెళ్లడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా చర్చలు కంప్లీట్ గా అయిపోయినాయి. అది మా కమిటీ వాళ్ళు కూడా కూర్చున్నారు, వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అంతేకాకుండా ఇంతకుముందు రాములు గారు చెప్పినంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా, ప్రజలు కూడా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చేసి స్పీకర్ ఆపినా సుప్రీంకోర్టు ఆపినా ఎవరైతే పార్టీ మారుతారో ఎవరైనా కానివ్వండి, పార్టీ మారితే ఇంకొకసారి ఎలక్షన్ వస్తే వాళ్ళు రాళ్ళు చెప్పులతో కాదు, ఓటు అనే ఆయుధంతో, AK-56 కంటే పవర్ఫుల్ ఆయుధం ఏ అనుభవం కూడా పనిచేయండి మన ఓటు ఆయుధం. దాంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు తేపకు ఒకసారి పార్టీ మారుకుంటూ సంపాదించుకోవడానికి రాజకీయం చేస్తున్నాం అనే ఫీలింగ్ లో పోతున్నారు. దానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఇలా చెప్తున్నాం. అది జరిగిన రోజున ఇలా సుప్రీంకోర్టు కూడా అట్నే ఆదేశాలు ఇవ్వాలి, వాళ్ళని డిస్మిస్ చేసి ఇంకొకసారి పోటీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా నా కోరిక. వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు ఇక్కడ పోటీ చేయదు, ఆ విధంగా ఆర్డర్ తీసుకుంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. రైట్, ఓకే, థ్యాంక్ యూ జ్యోతిరెడ్డి గారు. ఒకసారి మరి అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారు చెప్పండి. ఎలా చూస్తారు? మొత్తానికైతే కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి మరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టబడింది. మరి ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందా? కేవలం ఆరంభంలోనే మరి పరాజయం పాలై మరి పూర్తిగా మరొకసారి కూడా ఆమె ఇమేజ్ కొంత పెరుగుతుంది అంటారా, తగ్గుతుంది అంటారా? ఏం చెప్తారు? ఎవరు అడుగుతున్నారు? జయరామ్ గారు మిమ్మల్ని. ఇది ఇమేజ్ల విషయం కాదండి, కలిసి చేయాలని కోరుకుంటున్నాము. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఇది ఇమేజ్లు ఎక్కువ తక్కువలు కాదు, కానీ ఇమేజ్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అండ్ జాగృతి సంస్థలు రెండు కలిసి పనిచేసేసి ప్రజా అంశాల మీద కనుక కొట్లాడినట్టే డిఫరెంట్ గా ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారు, అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. మొదటి నుంచి నేను ఇదే మాట చెప్తున్నాను. ఇప్పటికైనా కూడా ఈ రెండు పార్టీల సైక్యత సమగ్రంగా ఉన్నట్టయితే ప్రజలు డెఫినెట్ గా దాన్ని అభినందిస్తారని అనుకుంటున్నాను. సో మొత్తానికి మరి కవిత పార్టీలో ఉద్యమకారులు ఎవరు? దీంట్లో మరి జయరామ్ గారు కూడా మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. మరి దీంట్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మీలాంటి వాళ్ళు కూడా మరి పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఆమె చెప్తున్న ఉద్యమకారులు మరి వేరే ఎవరన్నా ఉన్నారా? ఏం చెప్తారు? లేదు, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఇంకా పోటీ గురించి అయితే ఎలా నిర్ణయాలు తీసుకోలేదు. రానున్న రోజులలో